గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నారు? మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వాటాల్లో ప్రాజెక్టులో న్యాయం జరుగుతలేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. ఈరోజు వైట్ పేపర్ కానీ మన డిస్కషన్ షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టర్ ఇన్ తెలంగాణ is not short discussion on irrigation in Andhra Pradesh. స్పీకర్ సార్, ఇప్పుడు కరెక్ట్ లైన్ మీదకి వచ్చేయడం అవుతామన్నా. మొన్న ఒక వారం కింద అధ్యక్ష హరీష్ రావు గారు కాదు, మీరు ఒక్క పర్మిషన్ కూడా తీసుకొని రాలేకపోయారు. ప్రాణేత చేవెళ్ళ గురించి అసలు మీరు ఏమి తోక మొదలు పెట్టారు, తల మొదలు పెట్టలేరు అని చెప్తా ఉన్నారు. అదే నేను వారికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను. అప్పుడు కూడా నేను అక్కడ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మాట్లాడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు లేఖ ఏం రాశాడు? మీరు 152 మీటర్స్తో డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకొని ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి, మేము క్లియరెన్స్ ఇవ్వలేదు, మీరు కట్టబాహండి అని రాశాడని ఆయనే అఫీషియల్గా లేఖ చూపిస్తున్నారు. అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్స్ హైట్లో కట్టాలని ఆలోచన చేసి డిజైన్ చేసి ముందుకు పోకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ లేఖ అయితే రాయడు కదండి. ఇట్ ఈస్ క్లియర్. ఆనాడు ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం 152 మీటర్స్ దగ్గర ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్టును కట్టి 160 TMC వాటర్ని తీసుకొని వచ్చి తెలంగాణ పెద్ద ఎత్తున గ్రావిటీతో ఉపయోగపడేటట్టుగా అతి తక్కువ ఖర్చుతో డిజైన్ చేసి ఇచ్చారు. అధ్యక్ష, మీరేం చేశారు? ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహారాష్ట్ర పోయి వారితో కూర్చున్నారు. ఏం మాట్లాడారో ఫైనల్గా 152 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని మేము పర్మిషన్ తీసుకొచ్చాం, ఒప్పించాం. 148 మీటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అని పెద్ద ఎత్తున బేగంపేటలో దిగి సంబరాలు చేసి ఇక్కడ కడతాను అన్నారా లేదా? ఇది వాస్తవం కాదా? 148 మీటర్స్కి ఇచ్చారు, మాకు పర్మిషన్ తీసుకొని వచ్చాం అని బేగంపేటలో దిగి సంబరాలు చేసి అప్పుడే ఎవరినో వాళ్ళైనా పిలిచారు. చివరికి ఏం చేశారు అధ్యక్ష? ఆ 148 మీటర్స్ కూడా వదిలేసి కిందికి 100 కిలోమీటర్లు కిందికి వచ్చేసి 100 మీటర్స్ దగ్గర కాళేశ్వరం మొదలుపెట్టి అది కేవలం 28,000 కోట్లతో అయ్యేదాన్ని 1,47,000 కోట్లకు పెంచారు. కనెక్షన్ అండి, ఇది వాస్తవం. మీరు చెప్పిన లెక్కలే. మీరేమైనా పర్మిషన్ తెచ్చారా? వదిలేసాడు. వాళ్ళు మొదలుపెట్టి మనకు నీళ్ళు ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేయాలని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం మొదలుపెట్టింది. మనం ఏం చేసాం? దాన్ని తీసేసి 100 మీటర్స్ దగ్గరకు వచ్చి 500 మీటర్స్ ఎబో మల్లన్న సాగర్ దాకా లిఫ్ట్ చేస్తామని 100 మీటర్స్ నుంచి మొదలుపెట్టారు. దేనికోసం? లిఫ్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, పైపులు తేవచ్చు, మోటార్లు తేవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఆలోచన అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఒకవేళ మీకు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, నీరు తీసుకొని రావాలనే ఆలోచన ఉంటే, మీరు మహారాష్ట్ర పోయినప్పుడు ముఖ్యమంత్రితో కూర్చొని ముంపు గురే ప్రాంతం ఎంత అధ్యక్ష? 3,000 ఎకరాలు, కేవలం 3,000 లోపలే, ఇంకా 3,000 ఎకరాల లోపే, అంతే 3,000 ఎకరాలు. అధ్యక్ష, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ చేసే ప్రయత్నాల్లో కింద పోలవరం కడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలు ముంపుకు గురైతా ఉంటే ఆ 2 లక్షల ఎకరాలని ఒట్టిగా వదిలేశారు, ఆంధ్రప్రదేశ్కి వదిలేశారు కదా. అంటే ఏమన్నారు? ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు, మేము వదిలేసామన్నారు. అధ్యక్ష, నేను అడుగుతాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నా కింది రాష్ట్రం పోలవరం కట్టుకుంటా ఉంది, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి 2 లక్షల ఎకరాలు నేను వదిలేస్తా ఉన్నా, అట్లాగే నేను ప్రాజెక్టు కట్టుకోవడానికి నాకు కావాల్సింది కేవలం 3,000 ఎకరాలే, అది ఇచ్చినట్టే ఈ 3,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని నువ్వు ఆ రోజు ప్రధానమంత్రిని అడిగితే 152 మీటర్స్ దగ్గర కట్టుకోవడానికి ఆయనే ఒప్పించా, 3,000 ఎకరాలు ఒప్పించి, మహారాష్ట్ర ఒప్పించి క్లియరెన్స్ ఇప్పించాడు. అడిగారా మీరు? కింద 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఒప్పుకుంటారు, పైన కావాల్సినటువంటి 3,000 ఎకరాలకు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? మీకు నిజంగా ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి ఆలోచన లేదు. 152 మీటర్స్ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన లేదు. ఉంటే
ఉంటే డెఫినెట్గా మా 2 లక్షల ఎకరాలు మీరు ప్రధానమంత్రిగా కింది రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. మరి మేము ప్రాజెక్ట్ కట్టుకుంటానికి మాకు కూడా 3,000 ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి మహారాష్ట్రకి ఆ మాట చెప్పండి. వారు ఒప్పించి అది ఇస్తే ఇది ఇస్తామని మీరు ఒక్క మాట అని ఉన్నా కానీ డెఫినెట్గా ఈ దేశ ప్రధాని ఒప్పుకొని ఆ 3,000 ఎకరాలకు ఒప్పించేవాడు. కేవలం 3,000 ఎకరాల ముంపు కోసం కిందికి తీసుకొచ్చామని చెప్పారు మీరు. 152 మీటర్స్ నుంచి కిందికి దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి కింది తీసుకొని వచ్చి 100 మీటర్ల దగ్గర కొట్టి దాన్ని పెంచి 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 అధ్యక్ష మోటార్ ల్యాండ్లో తీసుకొచ్చారట. ఆ మోటార్ల మీద కూడా ఎవరో చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి ఆ మీటర్లు అయిన ఖర్చు ఎంత, సప్లై చేసింది ఎంత, గవర్నమెంట్ ఇచ్చింది ఎంతో కూడా మొత్తం లెక్కలతో సహాయిస్తే కోర్టులో వేసి దాన్ని కూడా బయట తీసుకొచ్చి చూపించారు. మీరు కేవలం తెలంగాణ నీళ్ల కోసం తెచ్చుకుంటే నీళ్లు రానియకుండా ఆ నీళ్ల పేరు మీద పైపులకి మోటార్లకి డబ్బులు విపరీతంగా రిలీజ్ చేసి మొత్తం ధనదాహంతో ఈ రాష్ట్రాన్ని అతలకుతలం చేశారు. చుక్క నీళ్లు రానియకుండా చేశారు అధ్యక్ష. నీళ్లు రాలే, అప్పుల పాలు చేశారు. పోనీ అది పనికి వస్తుందంటే అది పనికి రాకుండా చేశారు. అంతిమంగా ఈ 10 ఏళ్ళు అది నెట్ల బాగు చేయాలో తెలియనటువంటి భయంకరమైన దుస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేసి ఇంకా వాస్తవాలు చెప్తే తగుదనమ్మా అని హరీష్ రావు గారు లేచి ఇంకా ఏదో సరి చేసుకోవడానికి చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది? దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని ఒప్పుకొని దాన్ని ఎట్లా సరి చేసుకుందాం సలహాలు సూచనలు ఏంటి ముందుకు పోదాం అధ్యక్ష. హరీష్ రావు గారు మళ్ళీ తీసుకోండి. హరీష్ రావు స్పీకర్ సార్ ఇప్పుడు ఒకసారి డియండి సార్. హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్. హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తారు. హరీష్ రావు గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికీ నేను మాట్లాడింది 10 నిమిషాలు, మంత్రులు మాట్లాడింది గంట. నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష గౌరవనీయులు వారు కూడా గంట మాట్లాడితే నాది ఎట్లయితే సార్? నా ఫ్లో దెబ్బతీయాలని ఒక కుట్ర జరుగుతుంటే వారు కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్. వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటికి డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అందులో ఆర్థిక శాఖ మంత్రి సరే సార్ మీ దయ ఏం చేస్తాం. అయితే అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు 3,000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని. మరి మీరేం చేసింది 8 సంవత్సరాలు? 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడిహట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్ళుండి 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇవాళ మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది మార్చడానికి 3,000 ఎకరాలు కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను. అధ్యక్ష ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే, అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగా ఉండే. అధ్యక్ష ఇలా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష వారు నా పేరు తీసుకున్నారు, మళ్ళా అవాస్తవాలు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయి. లెక్కలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, ముచ్చుమర్రి కానీ ఎట్లా ఎక్కువ నీళ్లు పోతున్నాయో అది నేను ఉదాహరణ చెప్పిన. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ దోపిడీ అయినాయి, మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ దోపిడీ అయినాయని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో 100 రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తాను. అధ్యక్ష, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యూఆర్ ఎట్ లిబర్టీ. ఎవరు వద్దంటున్నారు? మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి, మేమేమి అడ్డం లేం కదా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్న, చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్నోళ్ళు, ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష, ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అందశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదేన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందర పడతారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మా జగదీశన్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది. నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇలా అధ్యక్ష, ఈ విషయంలో మరి